సంవత్సరం నుంచి కొడుతున్నావు, ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్. ఏది వేస్ట్ చేయకూడదు. పెదవ పేస్ట్ 3.5 పెట్టి కొన్నా, 3 ఏళ్ళు కూడా రాలేదు. పిన్నీస్ ఉందా? ఏ కాల్లో ముళ్ళు దిగిందా? పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వ. పట్ట వెళ్ళి శుభ్రంగా పెడదాం. ఇంకో దీంతో శుభ్రంగా పొళ్ళు తొంకవాలి. ఎలా నాన్న? పేస్ట్ని ప్రసాదంలా వాడుకోవాలి. ఇది నాలికి రాసుకుని గుక్కె నీళ్ళు పుక్కిలిచ్చు, బోళ్ళు నొరగ వస్తుంది. సూది మనంత పేస్ట్, బోల్డ్ నురగ. నురగ ఉమ్మేయమంటావా, రేపటికి స్టాక్ పెట్టమంటావా? కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఆ పంచాయి, పేస్ట్ ఖర్చు ఉండదు. నిన్నే దరిద్రపుదానా ఇడతావు. ఏమిటండి, ఏమైంది? నా కొంప కుండం చేసి పారేస్తున్నావు కదంటే. నేనేం చేశానండి? ఏం చేసావా? ఏమిటవి? ఏమిటవి? వడ్ల గింజలు. అవి అక్కడ ఎందుకున్నాయి? బియ్యంలో వచ్చిన వడ్లు బెడ్లోను. అంటే వడ్లు వేరు బియ్యం వేరునా? వడ్లకు పుట్టిన బిడ్డలే బియ్యం పట్టుకెళ్ళి ఎసట్లో పడాయి. ఏమిటా కిలో బియ్యం వారం రోజులు కూడా రావట్లేదు అనుకుంటున్నాను. ఇదా విషయం? ఇంకెప్పుడైనా వడ్ల కింద బయట కనపడిందో నీకు 4 రోజులు ఫుడ్ కట్టు అన్నట్టు కూరేం చేశావు? వండటానికి ఏమి లేవు. ఏం లేకపోవడం ఏంటి? పోయిన నెలలే కదా 1/2 కిలో దొండకాయలు కొనుక్కొచ్చాను. అప్పుడే అయిపోయాయా? రోజుకో కాయ చొప్పున పులుసెట్టుకొచ్చాను. ఇంకా ఎక్కడుంటాయి? సర్లే, బయటికి వెళ్ళి నేను కూర పట్టుకొస్తాను. ఈ లోపల నువ్వు అన్నం వండు. ఇదిగో గంజి పారబోస్తావేమో, దాచిపెట్టు. కాస్త ఉప్పేసుకుంటే భోజనానికి ముందు సూపులా తాగొచ్చు.